Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక చిన్న క్లాష్ అయితే నడుస్తుంది. ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి మధ్య ఒక చిన్న వివాదం లాంటిది. అంటే సింగిల్ స్క్రీన్స్ ఉండాలా లేదా అని చెప్పి. సో దీనికి పరిష్కారం ఏముండబోతుందంటారు? అంటే ఆల్రెడీ ఛాంబర్లో ఒక కంక్లూజన్కి వచ్చారు వీళ్ళు. దాదాపు వారం రోజుల నుంచి నడుస్తోంది గొడవ. అవును. అయితే ఫైనల్గా ఈరోజు ఛాంబర్ సమావేశపరిచి ఒక 15 మందితో కమిటీ వేయాలి, 2 నెలల లోపు ఈ వివాదానికి ఒక పరిష్కారం కనుగొనాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 15 మంది సభ్యుల్లో చాలామంది నోన్ ఫేసెస్ ఉన్నారు. చదలవాడ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి నేతృత్వంలో ఒక పరిష్కారం వస్తుందని భావిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ నిజానికి ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది ఇప్పుడు, పెద్ది అనే సినిమా. పెద్ది రిలీజ్ అయిపోతుంది, 2 నెలలు అంటున్నారు వీళ్ళు. 2 నెలలు అంటే ఇప్పుడు మే నుంచి జూన్, జూన్ నుంచి జూలై ఎండింగ్లో, జూన్లో రిలీజ్ అది. జూలైలో కానీ వీళ్ళ నిర్ణయం రాదు. కాబట్టి ఈ లోపు పెద్ద రిలీజ్ అయిపోతుంది, ఇంకేదన్నా పెద్ద సినిమా ఉన్నా రిలీజ్ అయిపోతుంది. అసలు వీళ్ళ గొడవ ఏంటంటే, పెద్ద సినిమాలు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే జనాలు థియేటర్కి వస్తున్నారు, మిగిలిన సినిమాలకి జనాలు థియేటర్కి రావడం లేదు. కాబట్టి పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు మాకు పర్సంటేజ్ లెక్కన డబ్బులు ఇవ్వండి. అలా కాకుండా రెంటల్ సిస్టమ్ మీద నడుస్తోంది అక్కడ. రెంటల్ సిస్టమ్ అంటే ఇది 1921 నుంచి నడుస్తున్నటువంటి పద్ధతి. అంటే మనకి థియేటర్లు మొదలైంది 21లో. అప్పటి నుంచి రెంట్ ఇచ్చి సినిమా వేసుకోవటం అనేది పద్ధతి నడుస్తోంది. ఈ రెంట్ కడతారు, ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు థియేటర్ వాళ్ళకి రెంట్ కడతారు. ఈ రెంటల్ సిస్టమ్ వలన ఆ రోజుల్లో వాళ్ళకి ప్రాఫిటబుల్ గానే నడిచింది. ఎందుకంటే అప్పుడు పెద్ద హీరోల సినిమాలు 2 ఉండేవి వారానికి. అది కాకపోయినా కానీ జనాలకు సినిమా చూడాలంటే సినిమా హాల్ ఒకటే మార్గం, ఇంకొక మాధ్యమం లేదు అప్పుడు. ఇప్పుడు ఓటీటీలు ఏమిటి, జేబులోకి వచ్చేసింది సినిమా. కాబట్టి సినిమాకి వెళ్ళాలి అనుకుంటే థియేటర్కే వెళ్ళాల్సిన అవసరం లేదు, సినిమా చూస్తున్నారు జనాలు. అప్పుడు ఏంటంటే మళ్ళీ వారానికి ఒక రోజు మాత్రమే ఇట్లా కొంచెం రిలీఫ్ లాగా చూసేవాళ్ళు సినిమాలు. ఇప్పుడు రోజుకో సినిమా. అలా అంటే ఇప్పుడు జనాలు సినిమా చూడాలి అనుకుంటే సినిమా చూస్తున్నారు, కానీ ఎక్కడ చూడాలో అక్కడ చూడటం లేదు, థియేటర్కి వెళ్ళి చూడటం లేదు, ఫోన్లో చూసుకుంటున్నారు వాళ్ళకి లీజర్ ఉన్న టైంలో. ఈ ఫోన్లోకి సినిమా వచ్చేస్తుంది, అక్కడ షో పడిన ఒక 1.5 అవర్లో కంటెంట్ అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది. పైరసీ అంటే ఈ పైరసీ కూడా వాళ్ళు చాలా పద్ధతిగా సర్వర్ల నుంచి హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేయడం వల్ల క్వాలిటీ ప్రింట్సే బయటకు వస్తున్నాయి. కాబట్టి పెద్ద ఇబ్బంది పడటం లేదు, జర్నీలో వెళ్ళేటప్పుడు డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా చూసేస్తున్నారు సినిమాలను జనాలు. కాబట్టి సినిమా కన్జ్యూమ్ అవుతోంది, కానీ థియేటర్కి జనాలు రావట్లేదు. కాకపోతే పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు అభిమానులు హడావిడి థియేటర్ దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ఆ టైంలో మాకు పర్సంటేజ్ ఇవ్వండి. పర్సంటేజ్ అంటే వచ్చినటువంటి వసూళ్లలో వాళ్ళకి ఇంత అని పర్సంటేజ్ ఇస్తారు. ₹1 వచ్చిందనుకోండి ఆ థియేటర్లో, ఒక 10%, 15% అలా మాట్లాడుకుంటారు ముందే. అంటే సినిమా మొత్తం వసూళ్లలోనా లేదా ఆ థియేటర్కి ఆ థియేటర్ వసూళ్లు, ఆ థియేటర్కి వచ్చిన వసూళ్లలో వాళ్ళకి 10, 15, 20 ఏదో మాట్లాడుకున్న ప్రకారం పర్సంటేజ్ ఇస్తారు. ఆల్రెడీ మల్టీప్లెక్స్లకు అదే నడుస్తోంది ఇప్పుడు. మల్టీప్లెక్స్లకు ఒక న్యాయం, మాకొక న్యాయమా అంటున్నారు. ఇది ఈ రోజున మొదలైన గొడవ కాదు, చాలా కాలంగా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, వీళ్ళు చూద్దాం అంటూనే ఉన్నారు, చేయట్లేదు. చివరికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందు వీళ్ళు ఇలాగే గొడవ చేశారు. అంటే ఏదో ఒక పెద్ద సినిమా రిలీజ్ టైంలో గొడవ చేస్తే దీనికి ఏదో ఒక పరిష్కారం వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. చేసినప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి మీరు థియేటర్లు మూసేస్తారా అని చెప్పి గొడవ చేశారు వీళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ అంటే లెక్కలేదా ఈ టైప్లో వెళ్ళారు. వెళితే లేదండి, మేము ఆ సినిమాకి ఒబే చేస్తున్నాము, మేము థియేటర్లు ఓపెన్ అయి ఉంటాయి, మేము బంద్ చేయట్లేదు అని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత ఆ సినిమా రిలీజ్ కాలేదు, ఆ డేట్కి రిలీజ్ కాలేదు, అది వాయిదా పడింది. వాయిదా పడినప్పుడు వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి, ఛాంబర్ కానీ లేకపోతే నిర్మాతల మండలి కానీ. ఆయన చదలవాడ శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నాడు, సినిమా నిర్మాతకి ఎగ్జిబిటర్ అనేవాడు కొడుకు లాంటి వాడు. అంటే
అంటే ఎవరు పెద్ద కొడుకు ఎవరు చిన్న కొడుకు అని అడిగారు వీళ్ళు. అంటే సింగిల్ స్క్రీన్తోనే మొదటి నుంచి మా ప్రయాణం ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద కొడుకు, మల్టీప్లెక్స్ వాళ్ళు చిన్న కొడుకు అన్నాడు ఆయన. అంటే ఎగ్జిబిటర్లు అడిగారు, మీరు చిన్న కొడుకు కోసం పెద్ద కొడుకుని కోసేస్తున్నారు అని. అంటే ఆయన ఏం చెప్పాలో అర్థం కాక అలా ఆగాడు. అది నిజానికి వాళ్ళ సమస్యలో ఒక జెన్యూన్ ఇది ఉంది, ఆవేదన ఉంది. చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోతున్నాయి ఏది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. ఈ రెంటల్ సిస్టమ్ అనేది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది తప్ప మిగిలిన దేశంలో లేదు. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాలు హిందీ బెల్ట్లో రిలీజ్ అవుతాయి, తమిళ్లో రిలీజ్ అవుతాయి, కేరళలో రిలీజ్ అవుతాయి, ఇంకా చాలా ప్రాంతాల్లో వస్తాయి. అక్కడ అన్ని చోట్ల మీరు పర్సంటేజ్ కడుతూ మాకు మాత్రమే రెంటల్ సిస్టమ్ ఎందుకు పెడుతున్నారు అనేది కూడా వీళ్ళ గొడవ. బయట రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఈ పద్ధతి. మల్టీప్లెక్స్ల వాళ్ళకి మీరు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక సినిమా 1.5 కోటి కలెక్ట్ చేస్తే వీళ్ళకి ఇచ్చే డబ్బులకి అదే సినిమా మల్టీప్లెక్స్లో 1.5 కోటి కలెక్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే డబ్బులకి విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం వద్దు అంటున్నారు వీళ్ళు. వాళ్ళేమంటున్నారంటే ప్రొడ్యూసర్స్, మీ సింగిల్ స్క్రీన్లో ఫెసిలిటీస్ బాగోట్లేదు, కంపు కొట్టే టాయిలెట్స్ ఉంటున్నాయి, అసలు ఏమాత్రము సౌండ్ సిస్టమ్ బాగోదు, తర్వాత స్క్రీనింగ్ పద్ధతిగా ఉండదు, క్వాలిటీ కావాలంటే మల్టీప్లెక్స్కి వెళ్ళక తప్పని పరిస్థితి ఉంది అని మాట్లాడుతున్నారు. వాళ్ళేమంటారంటే మేము ఈ రెంటల్ పద్ధతిలో నడపలేకపోతున్నాం, మాకు మెయింటెనెన్స్ వెళ్ళటం లేదు. పెద్ద సినిమా ఎప్పుడో వస్తుంది అంటే ప్రతి హీరో కూడా సంవత్సరానికి ఒకసారి కూడా కాదు, 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు పెద్ద హీరోలు. కనీసం సంవత్సరానికి ఒక సినిమా చేస్తే నెలకు ఒక సినిమా వస్తుంది పెద్ద హీరోది. దాని మీద కొంత బతుకుతాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చిన్న సినిమాలకు జనాలు రావడం లేదు. పెద్ద హీరో సినిమా కూడా అద్భుతము అంటే తప్ప జనాలు రావటం లేదు. ఒక మోస్తరుగా ఉంది అంటే ఫోన్లో చూసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు, లేకపోతే 4 రోజులు ఆగి ఓటీటీలో చూసుకుందాం. ఇలా థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటే కొంతమేరకు వస్తారు. అందుకని మీరు టిక్కెట్ల రేట్లు పెంచమని, అదే ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే మీరు టిక్కెట్ల రేట్లు పెంచమని ప్రభుత్వాల దగ్గర నుంచి జీవోలు తెచ్చుకున్నా మేము పెంచం, ఇక నుంచి తక్కువ రేట్లో పెడితేనే జనాలు వస్తారు అంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారంటే మొన్న వంశీ మాట్లాడుతూ, సితారా వంశీ గారు మాట్లాడుతూ ఆయన ఒక విచిత్రమైన వాదన తెర ముందుకు తీసుకొచ్చాడు. ఆయన ఏమంటాడంటే మీ థియేటర్లో పాప్కార్న్ రేట్లు చాలా హైగా ఉంటున్నాయి, మీరు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇవ్వరు, ఒకవైపు టాయిలెట్లు దరిద్రంగా ఉంటాయి, రెండో వైపు పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉంటాయి అని మాట్లాడాడు. ఇక్కడ పాప్కార్న్ రేట్లు సింగిల్ స్క్రీన్స్లో తక్కువే ఉన్నాయి, మల్టీప్లెక్స్లో చాలా ఎక్కువ ఉన్నాయి. టిక్కెట్ల రేట్లని మించి టిక్కెట్ రేట్ కంటే 3 ఇంతలు కాస్ట్ ఉంటుంది అక్కడ, ఇక్కడ తక్కువే ఉంటున్నాయి. కాబట్టి ఆయన కన్ఫ్యూజ్ అయ్యి మల్టీప్లెక్స్ని దీన్ని మిక్స్ చేసి మాట్లాడాడు. నిజానికి జనాలకి కన్వీనియంట్గా ఇప్పటికీ మిడిల్ క్లాస్ వాళ్ళు సింగిల్ స్క్రీన్కి వెళ్ళటానికే ప్రిఫర్ చేస్తున్నారు, మల్టీప్లెక్స్కి వెళ్ళటానికి అన్నా కూడా. కనుక ఈ సింగిల్ స్క్రీన్స్ గనక పోతే ఏమిటి పరిస్థితి? ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడ్డాయి. పైగా అవన్నీ ప్రైమ్ లొకాలిటీస్లో ఉంటాయి ఆయా ఊళ్ళల్లో. అక్కడ దాదాపు వాటి ప్రాపర్టీ విలువ కొన్ని చోట్ల 100 కోట్ల వరకు వెళ్ళిపోయింది, ఆ స్థలాల విలువ. కాబట్టి వాళ్ళు హ్యాపీగా థియేటర్లు క్లోజ్ చేసి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటున్నారు. విజయవాడ సినీ రాజధాని అని చెప్పేవారు. ఆ సినీ రాజధానిలో ఎన్టీ రామారావు గారి కుటుంబానికి చెందిన 2 థియేటర్లు ఉండేవి, కళ్యాణ్ చక్రవర్తి, కపర్తి అని. ఆ 2 థియేటర్లు పగలగొట్టేసి వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు ఇప్పుడు. అలాగే శాంతి ప్రశాంతి అని ఒక కాంప్లెక్స్ ఉండేది, అది కూడా పగలగొట్టేశారు. తర్వాత అన్నపూర్ణ శకుంతల అని కాంప్లెక్స్, అది కూడా 2 థియేటర్లు పగలగొట్టారు. ఆ పగలగొట్టేటప్పుడు ఆ యజమాని మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పాడు, 2 థియేటర్ల మీద రోజుకి 8 షోస్ వేస్తే 100 మంది కూడా రావటం లేదు అని చెప్పాడు ఆయన. అందుకని పగలగొట్టేస్తున్నాను, నాకు బాధగా ఉంది, అయినప్పటికీ తప్పడం లేదు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు చిన్న సినిమాలకు పర్సంటేజ్ ఇస్తే వాళ్ళు నలిగిపోతారు. అంటే తెగేది 10 టిక్కెట్లలో, ఆ 10 టిక్కెట్ల డబ్బుల్లో మీరు పర్సంటేజ్ ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి చిన్న సినిమాలకి రెంటల్ పద్ధతి, పెద్ద సినిమాలకు పర్సంటేజ్ పద్ధతి ఇస్తే వాళ్ళు ఆ పెద్ద సినిమాలకు వచ్చిన డబ్బులతో మిగిలిన రోజులు మెయింటైన్ చేస్తారు థియేటర్ని. కాబట్టి సింగిల్ స్క్రీన్ ఉండాలి అనుకుంటున్నారా మీరు, లేదు మూసేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు మైత్రి రవి గారు ఒక మాట అన్నాడు, వ్యాపారం నడవనప్పుడు నేను ఒక హోటల్ పెడతాను, అది నడవకపోతే మూసేస్తాను,
అలాగే మీరు కూడా మూసేసుకోండి పర్వాలేదు అన్నాడు ఆయన మొన్న ప్రెస్ మీట్లో. ఓకే. అలా మూసేస్తే ఆల్రెడీ మూసేశారు వాళ్ళు. ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది అనే సినిమాకి బజ్ క్రియేట్ అయి ఉంది రామ్ చరణ్కి. అవును. ట్రిబుల్ ఆర్ నుంచి పెద్ది మధ్యలో దాదాపు 50% థియేటర్లు క్లోజ్ అయినాయి ఓకే. అని కూడా చెప్పారు వీళ్ళు. అయినా పట్టించుకోవట్లేదు వాళ్ళు. సో ఇప్పుడు చాంబర్ వాళ్ళు అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక సెటిల్మెంట్ అనే పేరుతో 2 నెలల తర్వాత నిర్ణయం అని చెప్పారు. ఈ 2 నెలల్లో వీళ్ళు టార్గెట్ చేసిన పెద్దే అయిపోతుంది. ఓకే. ఈలోపు ప్రభాస్ పౌజీ అంటున్నారు, అది కూడా వచ్చేసే అవకాశం ఉంది. ఇంకేదైనా పెద్ద సినిమా రిలీజ్ అయిపోయినా అయిపోతుంది. అయితే వాళ్ళ నుంచి ఒక ప్రపోజల్ ఉంది గిల్ట్, ప్రొడ్యూసర్స్ గిల్ట్ నుంచి. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్నటువంటి సినిమాలని మీరు పర్సంటేజ్ కాకుండా రెంటల్ పద్ధతిలో ఆడించండి. ఒక టైం పెట్టుకుందాం, ఒక 6 నెలలు సంవత్సరము టైం పెట్టుకుని మీరు థియేటర్లన్నీ బాగు చేయండి. సౌండ్ సిస్టము అలాగే ఈ టాయిలెట్స్ వీటన్నిటిని కూడా మీరు మల్టీప్లెక్స్ లెవెల్కి తయారు చేయండి. తయారు చేస్తే అప్పుడు మనం పర్సంటేజ్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాడు ఆయన. అయితే నేనేమంటానంటే ఇలా కాకుండా మీరు ఒక గౌరవప్రదమైన పర్సంటేజ్ పెద్ద సినిమాలకు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు అడిగినంత ఇవ్వద్దు, కొంత తగ్గించి ఇవ్వండి. వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చూడండి ముందు. ఇప్పుడు వాళ్ళకి థియేటర్ మెయింటెనెన్సే కష్టమైపోతుండగా ఈ రిపేర్లు అవి చేయించడం అయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళకి పెద్ద సినిమాలకి కొంత డబ్బులు వాళ్ళకి వచ్చే పద్ధతిలో మీరు ఒక సవరణ చేస్తే, కొద్దిపాటి పర్సంటేజ్ ఇస్తే వాళ్ళు ఆ డబ్బులు పెట్టి ఆ థియేటర్ బాగు చేసుకుంటారు. దానికి టైం పెట్టండి, 3 నెలలు 4 నెలలు టైం పెట్టండి. ఈ టైంలోపు థియేటర్లు మీరు అనుకున్న పద్ధతిలో తయారు చేస్తే వాళ్ళు అప్పుడు వాళ్ళు అడిగిన పర్సంటేజ్ ప్రకారం అగ్రిమెంట్ రాసుకోండి. ఇలా ఒక నిర్ణయం తీసుకుని అగ్రిమెంట్ రాసేసుకుని ఇమ్మీడియట్గా పెద్ద నుంచే ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడొచ్చు. దాని గురించి ఇంత చర్చ అక్కర్లేదు, 15 మంది కమిటీ అక్కర్లేదు. 2 నెలలు వీళ్ళు ఏం చర్చిస్తారో అందరికీ తెలుసు. కాబట్టి ఒక రకంగా ఎగ్జిబిటర్లకి ఈరోజు చాంబర్లో జరిగింది న్యాయం కాదు, అన్యాయమే. కాకపోతే వాళ్ళకి ఏదో ఒక నిర్ణయం వచ్చింది అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్తో ఇప్పుడు బయటకు వచ్చారు, అసంతృప్తిగానే బయటకు వచ్చారు. కాబట్టి ప్రొడ్యూసర్స్ ఒక సీరియస్ నిర్ణయం అయితే తీసుకున్నారు. సింగిల్ స్క్రీన్ వాళ్ళ డిమాండ్స్కి అంగీకరించకూడదు అని చాంబర్ మీద అదే ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అదే జరిగింది ఇప్పుడు. సో ఇప్పుడు భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్స్ ఉంటాయా పోతాయా అనేది చూడాలి. ఈ నిర్ణయం చాలా మందికి ఇష్టం లేదు. వాళ్ళందరూ వెళ్ళి అంటే ఒకవేళ చాంబర్ ఒప్పుకోకపోతే కంపల్సరీగా మూత పడిపోతాయి అంటారా సింగిల్ స్క్రీన్స్? క్లోజ్ చేసేసుకుంటారు. వాళ్ళకి ఎందుకు వచ్చిన గొడవ ఇది? అంటే ఎక్కువ మంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా వాళ్ళు ఎక్కువ మంది చూస్ చేసుకునే సింగిల్ స్క్రీన్ థియేటర్స్. అవును. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు మరి? ఇంకా వాళ్ళు మల్టీప్లెక్స్లకు బలైపోవటమే. ఆ మాట కూడా దొర్లింది అక్కడ చర్చల్లో. అంటే మల్టీప్లెక్స్ వాళ్ళు ఆల్రెడీ దోచుకుంటున్నారు జనాల్ని. పాప్కార్న్ పేర్లతోనూ ఇతర స్నాక్స్ పేర్లతోనూ వాళ్ళు ఆ ట్రే ఒకటి తీసుకుంటే కూల్ డ్రింక్ ఇక్కడ 30 రూపాయలకి సీసా ఇస్తున్నారు సింగిల్ స్క్రీన్లో, అక్కడ 250 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. కంపల్సరీగా తీసుకోవాలి. అంటే ఒక మల్టీప్లెక్స్ కు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే దాదాపు 5,000 ఖర్చు అవుతుంది అని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. 3 నుంచి 5 వరకు ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకని మీరు ఎవరైతే దోచుకుంటున్నాడో వాడికే ఇన్సెంటివ్ ఇస్తున్నారు పర్సంటేజ్ పేరుతో. జనాలకి తక్కువ ధరలో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న మాకేమో తక్కువ డబ్బులు ఇస్తున్నారు ఈ రెంటల్ పద్ధతి ప్రకారం. అంటే వాళ్ళ అభిప్రాయంలో న్యాయం ఉంది, వాళ్ళ గొడవలో న్యాయం ఉంది. కానీ ఆ న్యాయం చాంబర్ తలకే ఎక్కలేదు. ఎక్కకపోవడంతో మధ్య మార్గంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివలన వాళ్ళకి జరిగేది న్యాయం కావచ్చు అన్యాయం కావచ్చు, కానీ డిలే అవుతుంది. డిలే అయిన న్యాయం కూడా అన్యాయం కిందే చూడాలి అనేది ఒక న్యాయ సూక్తి. కనుక ఈరోజు చాంబర్లో జరిగింది ఎగ్జిబిటర్లకు అన్యాయమే క్లియర్గా.